గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ని. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్ నగర్లో. ఆ రోజు అమ్మాయిల మీద అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది. అది కూడా చెప్పాము. ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, మా మీద అన్యాయం జరిగింది, ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్తే కూడా ప్రభుత్వం మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడి నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ మెచ్చిపోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి, మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. మాకు సానుకూలంగా అనిపించింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పండి.